నాన్నగారు వాళ్ళు అలానే చెప్తారండి. మంది అలవాటు ఉన్న అమ్మాయిని చూసారనుకోండి ముగ్గురు కలిసి ఫుల్ కొట్టవచ్చు. ఇందులో 3 అంశాలు వేసి వాటర్ పోసారు, ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటుంది. నానా బంగారు ఏంట్రా? ఏం లేదురా. అంటే నా దగ్గర దాయటం కూడా మొదలుపెట్టావా? ఏ నీ చచ్చి అనుకున్నావా? అంత పరాయి ఉండిపోయానురా. ఏదున్నా సరే షేర్ చేసుకోవాలి. దా బా పడిపోతారా? వాడికేర్ చూపించు, మేడ మీద నుంచి కిందకి ఇసిరేస్తాను. ఏమైంది నాన్న? మార్నింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఓ లాగేస్తుందిరా. మందు సిగరెట్ మానేస్తాను నా మీద ఒట్టేసి మళ్ళీ మొదలు పెట్టావా? ఆ లాగడం కాదురా, మరి పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అమ్మాయితో గొడవైంది కదా, కొంప తీసి ఆ బండదానికి కరెక్ట్ అయిపోయావా ఏంటి? చిచిచి ఆ అమ్మాయి కాదా, మధ్యలో ఒక అమ్మాయి ప్లీజ్ సార్ అంటూ వచ్చింది కదరా. అప్పటి నుంచి అమ్మాయి వస్తూ వెళ్తుందిరా. ఎందుకో తను నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుందిరా. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయికి ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఉంటే ఈ భూమి మీద నా అంత అదృష్టవంతుడు ఉండటరా. ఆ అమ్మాయి ఎవరో ఏంటో డీటెయిల్స్ కావాలి బావ. దానికి దేవుడు ఎందుకు? బాగున్నాడు కదా. దేవుడు సహజంగా నా వల్ల వద్దా? అర్థమైంది బావా. ఏ దిక్కులేని నీకు చిన్నప్పటి నుంచి అమ్మాయినా నాన్నైనా నేనే బావా. డీటెయిల్స్ కనుక్కుంటా బంగారు. ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మం చేసిన వాడు అడుక్కు తినక తప్పదు. అమ్మా తల్లే, అమ్మా ధర్మం చేయమ్మా. అలా భీమిలి బీచ్కి రైడ్కి వస్తారా మిమ్మల్ని? అడుకోవడం సిగ్గులేదు ఎదురు చేసిన పాపాలు ఊరికే పోతాయా? అమ్మా నువ్వు ధర్మం చేతల్లే చెత్తదవా. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఏ అండమాన్లోనే ఇసిరేయాలి, అప్పుడే సిటీ క్లీన్ అవుద్ది. చూడటానికి అంత ఉన్నావు, ఇంత ఇచ్చావేంటమ్మా? లేదురా, ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను. ఎలా సరిగ్గా అడుక్కోవడం కూడా తెలియదు, కాళ్ళు కూడా లేవు. అమ్మా చూడటానికి పెద్ద ఫ్యామిలీ ఉన్న దానిలో ఉన్న, కొంచెం ధర్మం చేతల్లే. నిజంగా నువ్వు ధనలచ్చివో అమ్మా. అమ్మా అమ్మా మీ పేరమ్మా? వైష్ణవి. ఓహో, అమ్మా నాన్న ఊళ్ళో ఉంటారు. ఉన్నారు. తమ్ముడు చెల్లి వదిన అన్నయ్య అందరూ ఊళ్ళో ఉంటారు. బేష్, పిన్ని పెద్దమ్మ అత్త మామ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఓహో మీ పెద్ద ఫ్యామిలీ అన్నమాట. అవును, పెద్ద కుటుంబం. ఓ మాకు కావాల్సింది కూడా అదే ఫ్యామిలీ. ఎవరా నువ్వు? ఏంటి ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నా? ఏం లేదు, వీళ్ళందరూ సల్లంగా ఉండాలని దీవిద్దామని. థ్యాంక్ యూ. పోన్లే బాబాయ్. ఈ ఫ్రెండ్ వేషాలు ఒకటి ఎదుగులేదు బొదుగులేదు, దోలు తీరిపోతుంది బొచ్చెలోది. అంటే ప్రొఫెషనల్ కాదు, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది అడుక్కోవాల్సి వచ్చింది. ఒట్టండి అమ్మో. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటది. స్వతంత్ర భారతదేశంలో అడుక్కోవడానికి కూడా సంఘాల. రే నాకు కూడా టీ చెప్పండి రా. ఎవడ్రా నువ్వు? ఏంట్రోయ్ తమిళ సినిమా హీరోలా అలా తిరుగుతున్నావు? ఏం చేయాలి? అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొని రమ్మన్నాగో పోయి అడుక్కొని వచ్చిన. ఏమైనా తెలిసిందా బావా అమ్మాయి ఊరు పేరు ఏమైనా? సుఖం లేదురా, నీకు ఆ అమ్మాయి సెట్ అవుతుంది. పర్లేదురా, ఈ అమ్మాయి కప్తే ఇంకో అమ్మాయి. ఏది ఏమైనా సరే ఉమ్మడి కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకునేంతవరకు గౌతమ్ గడికి విశ్రాంతి లేదురా. విశ్రాంతే కాదురా, నీ జీవితానికి శుభం కాడే. హమ్ అప్కే హై కౌన్ సినిమా లాగా ఆ అమ్మాయిని చాలా పెద్ద ఫ్యామిలీ రా, నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఆ అమ్మాయి పేరు వైష్ణవి, వాళ్ళ నాన్న పేరు రఘుపతి నాయుడు, వాళ్ళ ఊరు బొబ్బుని. తనకి పిన్ని పెద్దమ్మ పెద్దనాన్న పెద్దత్త మామ అత్త చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏళ్ళిసిన వాళ్ళు ఏళ్ళు పట్టుకున్న వాళ్ళు. అబ్బా ఎంత పెద్ద ఫ్యామిలీ. ఆ అమ్మాయిని పడేసావంటే ఇక నీ కళ నెరవేరినట్టేరా. ఏమన్నా టీమ్ లీడర్ గారు స్వీట్ తీసుకోండి. ఇవాళ నా బర్త్డే అండి. హాయ్ బాస్, టుడేస్ మై బర్త్డే. గౌతమ్ లాస్ట్ ఇయర్ బర్త్డే చేసుకోలేదు కదా నువ్వు? లాస్ట్ ఇయరే కాదు బాస్, 25 సంవత్సరాల నుంచి ఎప్పుడూ చేసుకోలేదు. ఎందుకంటే నా బర్త్డే ఎప్పుడో నాకే తెలియదు. మరి ఇప్పుడేంటి? నా డ్రీమ్కి సరిపడే అమ్మాయి ఇవాళ నాకు దొరికింది. ఇక నుంచి ఎవ్రీ ఇయర్ ఇవాళ నా బర్త్డే. మరేంటి ఓన్లీ స్వీట్సేనా? సాయంత్రం రూమ్కి వచ్చే బాస్ తాయి పడిపోదాం. గ్రేట్ మ్యాన్, హ్యాపీ బర్త్డే. నాకు వచ్చారు, మీరు తీసుకోండి. హ్యాపీ బర్త్డే. నీకు మంచి బర్త్డే గిఫ్ట్. ఏంటి సార్ అది? మన ఎయిర్సెల్ ఆఫీస్ యూఎస్లో కూడా లాంచ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి 10 బెస్ట్ ఎంప్లాయీస్ని బాస్ పంపించమన్నారు. లిస్ట్లో ఫస్ట్ పేరు ఎవరిదో తెలుసా? ఎవరు సార్? నీదే. ఇది గిఫ్టా? గాడిది గుడ్డేం కాదు. నేను ఎలా
అమెరికా అంటే నాకు చిరాకు. Come on, man. America's full of dollars, pubs, bars, babes. Come on, what are you talking? ఎన్నుంటే సుఖమేంటి సార్? నాకు కావాల్సిన జాయింట్ ఫ్యామిలీస్ అక్కడ ఉండవంట. అరే అమ్మని కలవడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలంట. మరీ అంత దారుణమా? ఐ హేట్ ఇట్ సార్. Stop the nonsense, man. కెరీర్లో పోరాడేవాడే హీరో అవుతాడు. You know that? నా దృష్టిలో కెరియర్ కోసం పోరాడేవాడు హీరో కాదు సార్, ఫ్యామిలీ కోసం పాటుపడేవాడే హీరో. ఐ వాంట్ అ ఫ్యామిలీ అండ్ ఐ వాంట్ బికమ్ అ రియల్ హీరో. You are going to America. That's it. సారీ సార్, అవసరమైతే ఇక్కడ కూడా మానేస్తాను. What? అయినా నేను ఇక్కడికి వచ్చింది మీ నోట్లో స్వీట్ ఎట్టి ఒక 2 నెలలు లీవ్ అడగడానికి సార్. 2 నెలలు లీవా? దేనికి? నాకు నచ్చిన అమ్మాయి ఇన్నాళ్ళకి నాకు కనిపించింది. ఆ అమ్మాయి కొంచెం పద్ధతిగా పెరిగినట్టుంది సార్, పడేయడానికి కొంచెం టైం పడుతుంది. లైన్ వేసుకోవడానికి లీవ్లు ఇచ్చేయాలా? ఏ పెళ్ళిళ్ళు అంటే ఇవ్వట్లేదా? కడుపులు వచ్చాయంటే ఇవ్వట్లేదా? పురుగులు పోసుకుంటారంటే ఇవ్వట్లేదా? వాటన్నిటికి ఇవ్వాలంటే ఇప్పుడు ఇవ్వాల్సిందే. 25 సంవత్సరాలుగా నువ్వు నాకు తెలుసన్న ఒకే ఒక సాఫ్ట్ కార్నర్ ఇప్పుడు నిన్ను చంపకుండా వదిలేస్తుంది. అవుట్. అబ్బాబ్బా డే టైం ఎందుకు తాగుతావు నాన్నగారు? మా కన్నా పెద్ద తాగుబోతుంది అవుతానేమని ఆయన టెన్షను. ఏంట్రా మొహాలు అలా పెట్టారు? బ్లడ్ టెస్ట్లు ఏమైనా చేయించారా ఏంటి? వైషుతో పరిచయం పెంచుకోవాలరా, ఏం చేయాలా అని. అరే దీనికోసం ఈ నమూనాగాలతో కూర్చోవాలా ఏంటి? పాప చదివేది మెడికల్ కాలేజ్ కాబట్టి ఏ చేయో కాలేరు కొట్టుకొని వెళ్తే సరిపోద్ది. లవ్ చేసేది నేను, చెయ్యకాలు ఇరిగితే ఏం బాగుంటుందిరా? అయితే ఏదో ఎరగొడితే సరిపోద్ది. బంగారు ఆపేయి. అయ్య దరిద్రుడా. ఏం పర్లేదు, తగ్గిపోద్ది. తగ్గిపోద్దని మాకు తెలుసండి, అందుకే ఇక్కడికి వచ్చింది. ఎప్పుడు తగ్గుద్దని. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ మాత్రం ఆత్రం ఉండడం సహజం. ఇదో తీసుకోండి. డాక్టర్ ధర్మ, ఆర్థోపెడిక్ చీఫ్. ఎస్, ఎవరు పేరు చెప్తే శవాలు శివతాండవం చేస్తాయో, ఎవరు పేరు చెప్తే విరిగిన కాళ్ళు కథక్కు కూచిపూడి ఆడతాయో ఆయనే డాక్టర్ ధర్మ. మై నేమ్ ఈజ్ డాక్టర్ ధర్మ. 20 రూపాయలు ఇస్తే ఎయిడ్స్ కూడా తీసేస్తారు. జనరల్గా ఆర్థోపెడిక్స్ అంటే ఎముకలు, పుర్రెళ్ళు, జిమ్లు, మాసాజ్లోని మార్కెట్లో చిన్న చీప్ లుక్ ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. ఒక మనిషి నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, ఒంగోవాలన్నా అంతెందుకు, వదిలే ఏ పని చేయాలన్నా ఎముకలు కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ 2 సంవత్సరాలు మీరు డాక్టర్ ధర్మ చెప్పేది శ్రద్ధగా వింటే చాలు, మార్కెట్లో పెద్ద పెద్ద డాక్టర్లుగా చలామణి అయిపోతారు. వినకపోతే ఏమవుద్ది అది కూడా చెప్పండి సార్. ఈ పుర్రె తీసుకెళ్లి ఒరిస్సాలో చేతబడులు చేసుకు బతకొచ్చు. ఉందా? లేదురా. ఒరేయ్ ఇది మెడికల్ కాలేజ్ రా, మ్యారేజ్ బ్యూరో కాదు. మూసుకున్నాడరా. కాపాడాలి బాబాయ్. ఏంటి ఏమైంది? చెయ్యరిగింది సార్, కిందకి వెళ్తే సీటీ రాసిచ్చి పైకి పోన్నారు. ఏంటో వల్గర్ లాంగ్వేజ్. కిందకి వెళ్ళాం, పైకి వెళ్ళాం, మధ్యలో ఆగాం. వాట్ నాన్సెన్స్. పైగా ఇది చీటీ కాదు, ప్రిస్క్రిప్షన్. అలాంటివన్నీ మీ పిల్లకాయలకి చెప్పండి, నాకు వైద్యం చేయండి చాలు. ఇలాంటి చీప్ కేసులు డాక్టర్ ధర్మ డీల్ చెయ్యడా చేయలేడా? కుక్కతో వైద్యం చేస్తా. డియర్ స్టూడెంట్స్, ఈ కేసుని ఎవరు హ్యాండిల్ చేయగలరు? అంత ఎక్సైట్ అవ్వాల్సిన కేసు ఏం కాదు, చీప్ కేస్. ఇంత మూవ్ రాసి పంపించేయి. ఫస్ట్ ఇయర్ లోనే డాక్టర్ అయిపోదాం అనుకోకు, కోర్స్ కంప్లీట్ చేయాలి. ఎరా? అవును సార్. గో మూవ్. థాంక్యూ సార్, థాంక్యూ. రండి. కన్నారు మీరు రారా? షట్ అప్. ఫాలో హర్. రిపోర్ట్ ఇవ్వండి. ఇదిగోండి. ఏమైంది? నొప్పిగా ఉందా? ప్లీజ్ కొంచెం ఓర్చుకోండి. I'll just be back. దొరికేసేవరా? ఏం పర్లేదురా, న్యాయం మన పక్షానే ఉంది. ఏంటి పక్షాన? ఆ పక్షిని చూడు, కొడితే పక్షవాత వచ్చి పడిపోతాం. మిమ్మల్ని ఎక్కడో చూసానే. ఛాన్స్ లేదే. లేదు చూసాను. మాహి రాష్ట్ర కాహు, ఒరిస్సా. ఒరిస్సా కాదే, ఎక్కడో చూసాను. ఎలా చూస్తారండి? మాది ఒరిస్సా అంటే ఒరిస్సాలో ఉన్న చూసేస్తారా?
ఏదో మా కర్మగాలి మీ ట్రీట్మెంట్కి వస్తే రౌడీతో చేస్తారేంటి? మా డాక్టర్ గారు వచ్చారు, మీరు ఆలోచించుకోండి. సారీ, తగ్గిపోతుందిలేండి. ఫోన్లే చెల్లె. ఎందుకంత కేర్లెస్ గా ఉన్నారు? యుల్ బి ఫైన్. పెన్సిలిన్ పడుతుందా? అయ్యో పెన్సిల్ కేం కర్మండి, మామిడికి పెద్ద పెద్ద పెన్నులే పడిపోతాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ ఇంజెక్షన్. ఓహో, నాకు వేరే విధంగా అనిపిస్తేను. పడుద్ది. డాక్టర్ గారు, ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. వైష్ణవి. వైష్ణవి గౌతమ్. ఏంటి? అదే డాక్టర్ గారు, నా పేరు గౌతమ్ అని చెప్తున్నాను. ఓ, మామిడికి పత్యం ఏంటో? అన్ని తినొచ్చు. ఫోన్లే బాబాయ్. ఇది వేసుకోండి, హ్యాండ్ కి కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. సాయంత్రానికల్లా తగ్గిపోతుంది. తగ్గకపోతే రేపు రావచ్చా అండి? తగ్గిపోద్ది. మేము మీతో మాట్లాడం. నేను నీతోనే మాట్లాడుతున్నాను. తగ్గిపోద్ది. ఓవరాక్షన్ చేయకండి. పేషెంట్స్ ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. ఆవిని చూడండి, అంత పెద్ద కుటుంబం ఉన్నా ఎంత అనుకుగా, ఎంత హుందాగా, ఎంత సాంప్రదాయబద్ధంగా ఉన్నారు. తాళి కడితే ఇలాంటి అమ్మాయి మెడలోనే కట్టాలి. వాట్? అదేనండి, ట్రీట్మెంట్ అంటే చేయించుకుంటే మీలాంటి అమ్మాయితోనే చేయించుకోవాలి. థ్యాంక్ యూ. అలాగే పదరా బావ పోదాం. సత్య, ధర్మ ఎందుకు పెట్టావు మా పేర్లు? వీళ్ళేంట్రా క్యాంపస్ లో రౌడీలో తిరుగుతున్నారు ఏంటో మరి. తగ్గకపోవడం ఏంటండి? న్యాయంగా అయితే ఉదయం 9 గంటలకల్లా ఆఫీసులో ఉండాలండి. అసలు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు సిమ్టమ్స్ అంటే అండి, బండికి 5th గేర్ వేసి లాగి వదిలితే ఎలా ఉందో అలా ఉందని పరిస్థితి. ఉదయాన్నే 4ంటికి మెలకు వచ్చేస్తుందండి. రాత్రి బాగా లేట్ నైట్ అయ్యేంత వరకు నిద్ర పట్టట్లేదు. నమ్మరు, ఏది చూసినా మీరే కనిపిస్తున్నారండి. నేను కనిపించడం ఏంటి? అంటే టాబ్లెట్లు ఎప్పుడు ఎలా వేసుకోవాలో చెప్పారు కదండి, అందుకే మీరు మీ మాటలు గుర్తొస్తున్నాయని చెప్తాడు. చిత్రం ఏంటంటేనండి, పెయిన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందండి. ఓకే, ఐ థింక్ ఐల్ చేంజ్ యువర్ కోర్స్. గివ్ మీ ఎ మినిట్, ఐల్ బి బ్యాక్. మీ చెల్లి తెగ ముద్ద చేస్తుంది బా. కొన్ని రోజులు ఆగాలి మరి. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి మరి. రే నొప్పి చేతిలోంచి చెస్ట్ లోకి ఎలా వస్తుందిరా? రేయ్, నీకెందుకురా? ఏది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎవరితో పోతే నీకేంటి? పక్కన విషయాలు ఏలెట్టావు అనుకో, ఏళ్ళు కత్తిరించేస్తానేదో. ఫోన్ పెడా. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ అండి. ఫోన్ రింగ్ అవ్వలేదుగా? వైబ్రేషన్ లో ఉంది. కొన్ని వైబ్రేషన్స్ తగలాల్సిన వాళ్ళకి తగులుతాయి. హియర్ ఆర్ యువర్ టాబ్లెట్స్. సారీ అండి, నిన్నేదో తప్పు జరిగింది. చిచిచి, ఆడికి సారీ ఏంటండి? ఆడొంటి మీద చేయడమే గొప్ప. ఆడుకుంటు నిండా జబ్బులే. తగ్గకపోతే రేపు రావచ్చా అండి? ఎందుకు తగ్గదురా? ఎందుకు తగ్గదు? తగ్గపోవడానికి వాడికి వచ్చింది ఎన్నిసార్లు చెప్పిన. రాయ్, హలో, మీ ఫ్రెండ్ తిట్టుకుని అంటే బయటకు వెళ్ళి తిట్టుకోండి. బూతులు గీతులు మాట్లాడడానికి అవ్వదు ఇక్కడ. హాస్పిటల్ ఇది, నడవండి. దీన్ని కోస్తే వైజాగ్ మొత్తం సరిపోతురా. మీరు ఆవిడతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. నన్ను నమ్మండి. I'll try అండి. మే కమ్ ఇన్? ప్లీజ్. నమస్కారం డాక్టర్ గారు. ఎన్నిసార్లు తిరగడం నా వల్ల కాదురా. అసలు మీరు చంపేస్తాను రోయ్. అసలు ఏమనుకుంటున్నారా వీళ్ళు నా గురించి? అడిగి చెప్పమంటారండి? అడగమన్న వాళ్ళని అడగ. నువ్వు ఆ బాటిని దాన్ని ఎన్ని రోజుల నుంచి అడగమన్నా అడిగావు నువ్వు? రా. రండి. దేవతేరా బాబు. ఆ బాటిని కళ్ళకి వచ్చేస్తుందిరా. సారీ. రెడ్ క్లాస్ డాక్టర్. మాట్లాడరా, పరిచయం పెంచుకుంటా అన్నావు కదరా. దగ్గరికి వెళ్తే కాలు చేతులు ఆటలేదా? ఇంకెన్నాళ్ళు భయపడతావురా? ఏంటి ఇక్కడెక్కడే తిరుగుతున్నారు? ఇంకా తగ్గలేదా? ఇంకా తగ్గలేదు డాక్టర్. తగ్గలేదా? ఇంకా తగ్గలేదు అంటున్నాడు సార్. ఎల్కే బాల్ సార్, ఈ కేసు మనం ఏ స్టూడెంట్ కి చెప్పాం? మన వైషుకి. డయాగ్నోస్ చేశాను. ఎక్స్రేలో కూడా ఏ ప్రాబ్లం లేదు. స్టిల్ వాడికి తగ్గలేదు. నేను అసలు డాక్టర్ గా ఓకేనంటావా? కాన్ఫిడెన్స్ పోతుంది. ఏయ్, ఎందుకే అంత డల్ అవుతావు? వాడికి నొప్పి లేదు, పాడలేదు. ఊరికే దొంగ మొహాలు వేసుకొని తిరుగుతున్నారు అంతే. చచా, లేదే. వాడు ట్రీట్మెంట్కి వచ్చిన ప్రతిసారి పాపం బాధతో విలవిల్లాడిపోతున్నాడే. అవునా? రోడ్స్ రా నేను సింగిల్. చూడు రే, నీ చేయి తిరిగిన స్పిన్నర్ రా. ఇప్పుడు గుగ్గిలి వేస్తా, మిడ్ వికెట్ బళ్ళు పట్టది. చూసావా ఇరిగిన చేత ఎంత బాగా స్పిన్ బౌలింగ్ వేస్తున్నాడో. యాదవ్ లలిత్ మోడీతో బేర సెట్ అవ్వక ఇక్కడ గల్లీలో ఆడుకోవాల్సి వస్తుంది. ఒరే నిక్కరు బాలేరా. మ్యాచ్ అయిపోయింది. ఇక్కడే ఉన్నావు. కొప్పలు మునిగిపోయారా? ఏంటి విజిలేస్తున్నావు? కొప్పలు మునిగిపోయారా?
ఏమైందిరా? ఏమవటం ఏంట్రా? నేను స్పిన్ బౌలింగ్ వేసి క్రికెట్ ఆడుతుంటే వైష్ణవి చూసిందిరా. అవునా? అంత మంచి పని చేసావా? నీ అయ్యా ఒక్క ఆదివారం క్రికెట్ ఆడకపోతే చచ్చిపోతావు ఏంట్రా నువ్వు? నువ్వేమన్నా ఐసీఎల్ కాడాలా ఐపీఎల్ కాడాలా? లేకపోతే నువ్వు ఆడకపోతే చూడనన్నారా? దానికంత రాదా? చెత్తనా కొడక చెప్పరా, చెప్పు. ఇప్పుడిప్పుడే డాక్టర్కి ఎదుగుతుందని జీవితంతో ఎందుకు చెలగాటమాడు? ఎందుకాడు? క్షమించాలా? క్షమించడానికి నువ్వు చేసింది మామూలు తప్పేట్రా? వైశ్య గారు, ఈ తాడిచ్చుకొని ఊరేసి చంపేయండి. మీ వల్ల నేను జైలుపోతాను. మిమ్మల్ని ఎంత క్షోభకు గురి చేస్తాడు వీడు. ఇంకా ఆపండి. ఇదంతా మీరు ఆడుతున్న డ్రామా అని నాకు తెలుసు. అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను మీకు ఏం అన్యాయం చేశాను? నా కెరీర్తో ఆడుకుంటారా? ఆడుకోవడం కాదండి, మీరంటే నాకు చాలా. ఇంకొకసారి కాలేజ్ దగ్గర కనిపించారంటే నరికి పోగులెట్టేస్తానేమనుకుంటున్నారు? డాక్టర్, రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. చెప్పండి మీ ఫ్రెండ్కి. డియర్ స్టూడెంట్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిన్న నాకు ఫోన్ చేశారు. ధర్మా, మేము మీ దేశం వస్తున్నాం, మీ ప్రసంగం వింటాం అన్నారు. ఏమయ్యా, నా ప్రసంగం ఎన్నిసార్లు వింటారు? ఈసారి మా స్టూడెంట్స్ ప్రసంగం వినండి అన్నా. దానికి వాళ్ళు ఓకే అన్నారు. ఆ అదృష్టవంతుల పేర్లు చదువుతాను. డాక్టర్ సీతారాం, డాక్టర్ కుమార్, డాక్టర్ శరత్, డాక్టర్ పల్లవి. వీళ్ళు నెక్స్ట్ వీక్ చెన్నై వెళ్ళి మన కాలేజ్ తరపున సెమినార్లో పాల్గొని ఈ ధర్మ కీర్తి ప్రతిష్టల్ని దశ దిశలా వ్యాపింపచేయాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, నా పేరు లేదేంటి సార్? ఉండదు. నేను జీనియస్లను మాత్రమే సెలెక్ట్ చేస్తాను. ఆఫ్టర్ ఆల్ మూవ్ సరిగ్గా అప్లై చేయడమే నీకు రాదు. నిన్ను ఎలా సెలెక్ట్ చేస్తాను? వేస్ట్. అది కాదు సార్, వాళ్ళు అబద్ధం చెప్పారు. పేషెంట్స్ అబద్ధాలే చెప్తారు. వాళ్ళు చెప్పే అరగంట గంట సోదులో ఏదో ఒక చిన్న పాయింట్ దొరుకుద్ది. దాన్ని పట్టుకుని మనం ట్రీట్మెంట్ చేయాలి. కన్సిడర్ చేయండి సార్, ప్లీజ్ సార్. జస్ట్ షట్ అప్. నువ్వు డాక్టర్ కాదు కదా, కనీసం మెడికల్ షాప్లో బిల్లులు రాయడానికి కూడా పనికిరావు. డబ్బులు ఉన్నాయి కదా అని డొనేషన్ కట్టి జాయిన్ అయిపోవడం మన ఎత్తికి కూర్చోటం. ఆగిపోయావే, కొడతావా? కొట్టు. అసలు నీకు బుద్ధుందా? ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు. ఛీ, కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నేనేం చేశానండి? నువ్వు చేసిన పనికి డీన్ దాన్ని కుక్క బూతులు తిట్టాడు. అదేమో టీసీ తీసుకుని వెళ్ళిపోతాను ఒకటే ఏడుపు. చెప్తున్నా, నువ్వు 1000 సార్లు తలకిందులుగా తపస్సు చేసినా సరే వైష్ణవి కాలి గోటిని కూడా తాకలేవు. అసలు ఏమైందండి? కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సాల్వ్ అవుతాయిగా. రండి. ఏంట్రా నీతో కూర్చున్నది? డీన్ గడి ఎక్కడరా? యు ఆర్ మై పేషెంట్ నా? అవును. ఇంగ్లీష్ ఏంట్రా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇంత వైలెంట్గా ఉన్నారు? ఏదైనా ఉంటే ఇలా కూర్చుని మాట్లాడొచ్చు కదా. వైలెన్స్ ఎందుకు? అర్థమైంది. నేనేదో మిస్టేక్ చేసి ఉంటాను, కానీ ఆ తప్పేంటనేది ఏంటో క్లారిటీ రావట్లేదు. ఏంట్రా? రానా? ఓకే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నీకు ఫోన్ చేశారా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాకా? అసలు నా దగ్గర సెల్ ఫోనే లేదే. డిస్టర్బెన్స్ అని సెల్ ఫోన్స్ నేను ఎంకరేజ్ చేయను. మరి ఏంట్రా పొద్దున క్లాస్ రూమ్ లో ధర్మా మీ దేశం వస్తున్నాం, మీ ప్రసంగం వింటాం అని అన్నారన్నా? చిచి, అసలు ఛాన్సే లేదు. వాళ్ళకి తెలుగు రాదు కదా. సరేగాను రే, ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మా స్టూడెంట్ ఒకరు వస్తారు, ఆవిడ ప్రసంగం మీరు వినాలని చెప్పరా? ఇట్స్ ఇంపాసిబుల్ నా? ఇంపాసిబుల్ అన్నప్పుడు వైష్ణవి ఎందుకు అలా తిట్టావరా? అదేవరు? డాక్టర్ వైష్ణవా? ఓహో. ఏంట్రా, మా చెల్లెలు మెడికల్ షాప్ లో బిల్లులు రాయడానికి కూడా పనిచేయదా? మందులో లేనప్పుడు సవాలా చంటం ఏం పట్టించుకోకూడదు. అయినా సరే మా చెల్లెల్ని ఏడిపించినందుకు గాను నిన్ను పొడి చేసి నీ రక్తంతో మా చెల్లెలు కాళ్ళు కడుగుతాం. ఏమంటారా? మరి వద్దు, హింసను నేను ఎంకరేజ్ చేయను. అహింసో పరమో ధర్మ అన్నారు. రక్తపు చుక్క కింద పడకుండా మనం ఈ మ్యాటర్ని సెటిల్ చేసుకోలేమా? రక్తం బొట్టు కింద పడకూడదు, అంతే కదా? అంతే. ఇప్పుడు ఈ చెయ్యి ఇరిసేస్తాను. రేపెళ్ళి ఏ నోటితో అయితే వైష్ణవి తిట్టావో అదే నోటితో తను పొగడాలి, లేకపోతే రేపు వచ్చి ఆ చెయ్యి ఇరిసేస్తాను. పొగడ్డానికి చెయ్యి చేయడం ఎందుకు? విపరీతంగా పొగుడుతాను. 10 డేస్ నుంచి ఆయన యాక్ట్ చేయట్లేదా? ఆ మాత్రం మేము యాక్ట్ చేయలేమా? మేము ఆర్టిస్టులం కదా, మాకు ఆఫర్లు లేవా? ఆఫర్లన్నీ అడగకూడదు, ఇస్తే తీసుకోవాలి. వీడు కదా వీడు. సార్ సార్ ఏమైంది సార్? బాత్రూమ్ లో పడిపోయాను రా. పడిపోయారా? పడిపోతే ఎలా ఇరుగుద్ది? ఒరే, ప్రమాదాలను పడిపోవడాలను మనకు చెప్పొస్తాయండి రా. ఎక్కడైనా పడిపోవచ్చు, ఏదైనా ఇరిగిపోవచ్చు. అన్ని కాదు కానీ నేను ఎవరికి చెప్పను, నేను చెప్పండి. ఒట్టి సార్. పోన్లే. ఆ వైష్ణవిని నేను తిడుతున్నానని, సెమినార్కి సెలెక్ట్ చేయలేదని
దాని బాయ్ ఫ్రెండ్ వచ్చి నా చెయ్యి చేసాడరా. అయ్యి బాబోయ్, సెమినార్కి సెలెక్ట్ చేయకపోతేనే చెయ్యరు కొట్టేయారంటే పాస్ మార్కులు లేకపోతే ప్యానల్ తీసేస్తారేమో సార్. అంతవరకు మనం ఎందుకు తెచ్చుకుంటాం రా పేర్చ యాదవా. సర్లేండి పదండి కట్టు కడతాను. స్టూపిడ్. చెయ్యిరిపోయిన పర్పస్ ఏంటి, నువ్వు కట్టు కట్టడం ఏంటి? ఈ ధర్మ బాడీ మీద చేసే అర్హత ఓన్లీ వైష్ణవ్కే ఉంది. ఓ ఎక్కడుందరా ఇదే? నో ఐమ్ రియల్లీ అప్సెట్ అబౌట్ దిస్. ఎక్కడుందరో అమ్మా వైషు, డాక్టర్ వైషు. నేనా సార్? నిన్నేనమ్మా, ఇలా రా. ఈ తింగరోడు ఎక్కడో పడినట్టున్నాడు. ఏమైంది సార్? చెయ్యి విరిగిపోయిందమ్మా, కొంచెం ట్రీట్మెంట్ చెయ్యి. అయ్యో సార్, మూవ్నే సరిగ్గా రాయలేను, ఇంత పెద్ద కేసు అంటే. అయ్యయ్యో అలా అనకమ్మా, ఏదో మూవ్ ఏంటి, నువ్వు తలుచుకుంటే పెద్ద పెద్ద మూమెంట్లే చేయించగలవు. ప్లీజ్ ప్లీజ్ చెయ్యమ్మా. అసలు దెబ్బెలా తగిలింది సార్? డీటెయిల్స్ ఎందుకమ్మా, ఒకసారి చెయ్యి. వాట్ ఏ వండర్ఫుల్ ఇన్సిడెంట్. వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుత ఘట్టం. మందులు లేకుండా చేయిస్తే తగ్గిపోతుందా? నోబుల్ చనిపోయిన తర్వాత అతని పేరుతో ప్రైజ్ ఎలా అనౌన్స్ చేశారు, అలాగే నీ పేరు మీద కూడా అనౌన్స్ చేస్తారమ్మా. నువ్వు ఈ దేశానికి వెన్నెముక్క. రే కమాన్ రారా, ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత మందే.